పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. గౌరవ సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభు అయిన క్రీస్తు దేవుని నామమున వారి పవిత్ర వాక్య ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించిన సువిశేష పట్టణములు మొదటి పట్టణము యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం నుంచి 4వ అధ్యాయము 6వ వచనం వరకు. ఈ రెండు సువార్త పట్టణముల యొక్క ముఖ్య వాక్యము, హృదయ పరివర్తన చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మత్తయి గారి సువార్త 4వ అధ్యాయము 17వ వచనము. ఈ సువిశేష వాక్యముల యొక్క ముఖ్య అంశము అన్య సోదరులకు ఆనంద సందేశం. మరో సహోదర సహోదరి, అన్యుడా లేక క్రైస్తవేతరుడా, నీవు నిజంగా ధన్యుడవు. ఇక నుంచి నేను అన్యుడను, నన్నెవరూ రక్షించువారు లేరు, నేనిక ఈ పాపకోపమనే అంధకారంలో మగ్గవలసినదేనా? నేను ఆది కాలంలోలాగా, అనగా ఆధునిక కాలంలో కూడా ప్రార్థనలకు సమాధానం ఇవ్వలేని విగ్రహారాధన చేస్తూ ప్రకృతి శక్తులకు మొగ్గుతూ గుడ్డిగా అనాది కాలం నుంచి వస్తున్న మూఢనమ్మకాలలో మగ్గవలసినదేనా అని బాధపడుతున్నావా? మా ఆత్మలకు రక్షణ లేదా అని మనోవేదన చెందుతున్నావా? మీ పూర్వీకుల మరణించిన ఆత్మలు మోక్షానికి వెళ్తున్నాయో లేదో తెలియక నీవు మరణించిన పిమ్మట కూడా నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో చెప్పేవారు లేక వ్యతలు చెందుతున్నావా? బాధల భారంతో మోస్తున్న జీవితానికి ఆదుకునే హస్తం లేక కష్టాల కడగండ్లలో ఉన్న నీ బ్రతుకును ఓదార్చువారు లేక వ్యాధులతో వ్యతలు చెందుతున్న నీకు స్వస్థనిచ్చు ఆదరణ కత్తలేక దుఃఖిస్తున్నావా? ఇక నుంచి నీవు ఆవేదన చెందిన అవసరం లేదు, బాధపడని అవసరం లేదు. ఎందుచేతనంటే నిన్ను ఆదరించు ఆదరణకర్త, బాధలను ఓదార్చువాడు, రోగాలను స్వస్థపరచువాడు, నీ వ్యతలను రూపుమాపువాడు, మరణించిన వారి ఆత్మలకు నిత్యజీవము ఇచ్చువాడు, నీ ఈ భూలోక అజ్ఞాన జీవితాన్ని మార్చి దైవజ్ఞానమును వెలుగును నీకు అనుగ్రహించి నిన్ను ఈ లోకంలోనూ పరలోకంలోనూ తండ్రి దేవునికి ఇష్టునిగా మార్చుటకు ఈరోజు నీ చెంతకు వచ్చారు. ఆత్మీయంగా పరిశీలించి చూసుకో గౌరవ సహోదర సహోదరి. ఆ వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన ఎవరో కాదు. ఎవరి జన్మదినాన్నైతే ప్రపంచమంతా ఈ మధ్యనే ఆనందోత్సాహాలతో కొనియాడిందో, ఎవరి జన్మదినాన్నైతే సాక్షాత్తు దేవదూతలు గొల్లలకు శుభార్తగా ప్రకటించి ఇవి నుంచి భూమికి దేవదూతలు దిగివచ్చి బెత్లెహేమపురములో పశువుల పాకలో జన్మించిన బాలుని స్తుతించి కీర్తించారో, అంతెందుకు నిన్నటి రోజున అరేబియా, పర్షియా మరియు మన భారతదేశాల నుండి జ్ఞానులు ఆకాశాన్ని అబ్బురపరిచిన నక్షత్రాన్ని చూసి అది చూపిన మార్గాన్ని అనుసరించి వెళ్ళి ఏ బాలునైతే చూసి తాము తీసుకువెళ్ళిన కానుకలను రాజులకు ఇవ్వవలసిన, దేవునికి సమర్పించవలసిన, మానవ ప్రపంచంలో గొప్పవారికి సమర్పించదగిన ఎంతో విలువైన బంగారము, సాంబ్రాణి, బోలములను మెల్కియర్, బల్తజార్, గాస్పరో అను జ్ఞానులు వెళ్ళి సాష్టాంగ ప్రణామాలతో ఆరాధించి వెళ్ళారో, ఎవరి కొరకైతే యూదులు తమ రక్షకుడు ఉదయిస్తాడని ఎదురు చూశారో ఆయనే ఈ ఓదార్చువాడు, ఆదుకునివాడు, ఆదరించువాడు, ఈ పాపపు జీవితాన్ని ప్రక్షాళన చేయవాడు, ఈ మానవ రక్షకుడు. వాస్తవానికి యూదుల రక్షణ కొరకు జన్మిస్తాడని శాస్త్రాలలో ప్రవక్తలు ప్రవశించిన ఆ యూదుల నగరమునకు వెలుపల ఉన్న అన్య ప్రాంతమైనటువంటి బెత్లెహేంలో, అది కూడా ఆ బెత్లెహేముకు వెలుపల పశువుల పాకలో జన్మించడం, అన్యులైన గొర్రెల కాపరులకు ప్రథమ దర్శనాన్ని ఇవ్వటం, అటు పిమ్మట అన్య దేశ జ్ఞానులకు తనను ప్రథమంగా ఆరాధించుకునే భాగ్యం ఇవ్వటం, ఈ సంఘటనలన్నీ పరిశీలిస్తే నీకేమనిపిస్తుంది? ఒక్కసారి ఆలోచించు గౌరవ సహోదర సహోదరి. అంటే లోకరక్షకుడుగా జన్మించిన క్రీస్తు దేవుడకు బాలుడు యూదులకు ఒక్కరికే కాక అన్యులైన నీ కొరకు నా కొరకు కూడా జన్మించారు అనే విషయం స్పష్టమవుతుంది ఈ యొక్క సంఘటనను బట్టి. దానికి తోడు ఈరోజు సువార్త, మత్తయి గారి సువార్త 4వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనము మరియు 23వ వచనం నుంచి 25వ వచనం చదివి చూసినట్లయితే ఈ రక్షకుడైన బాలుడు జన్మించి
ప్రథమంగా అన్యులకు దర్శనమిచ్చి ఆరాధనలు పొందాడు. ఎదిగి పెద్దవాడై తన బహిరంగ జీవితంలో ప్రథమంగా తన యొక్క రక్షణ సువార్త ప్రకటనను కూడా అన్యుల నుండే ప్రారంభించారు. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 4వ అధ్యాయము 14-16 వచనాలను చదివి చూద్దాం. బబులోను, నఫ్తాలి ప్రాంతములు, గలిలయ సరస్సు తీరము, యోర్దాను నదికి ఆవలి దిక్కున అన్యులు నివసించు గలిలయ సీమయందు అంధకారమును నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూసిరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను యెషయా ప్రవక్త ప్రవచనము నెరవేరినట్లు ఇదంతా జరగను. కాబట్టి ఈ సువార్తను బట్టి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన సందేశం ఏమిటంటే, యేసు ప్రభువు తన బహిరంగ జీవితాన్ని సువార్త ప్రకటనను అన్యుల ప్రాంతం నుంచే ప్రారంభించారు అని సత్యం మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. అన్య సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ 2026వ సంవత్సరం ప్రథమాంకం నుంచి శుభములు జరిగాయి. కాబట్టి మనం రక్షణ సువార్త విని రక్షణ పొంది నీ జీవితంలో ఉన్న దుఃఖము, విచారము, వ్యాధులు మొదలగు వాటి నుండి బయటపడతాను అను ధైర్యంతో, సంతోషంతో ఈ 2026వ సంవత్సరం గడుపుటకు ప్రయత్నిద్దాం. అసలు క్రీస్తు ప్రభువు ఎలా తన సువార్తను ప్రారంభించారో సువార్త పట్టణం ద్వారా తెలుసుకుంటూ మనం ప్రయత్నం చేద్దాం. గౌరవ సహోదర సహోదరి, మనం సువార్తలో చదువుకున్నట్టుగా ప్రథమంగా క్రీస్తు ప్రభువు తన బహిరంగ జీవితమును ప్రారంభించుటకు అన్యుల ప్రాంతమైన యోదయేతర ప్రాంతమైనటువంటి గలిలయ సరస్సు తీరమునున్న జబులూను, నఫ్తాలి ప్రాంతాలు, యోర్దాను నదికి ఆవలి ఉన్న ప్రాంతాలలో హృదయ పరివర్తనము చెందుడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని క్రీస్తు ప్రభువు రక్షణ సువార్తను ప్రప్రథమ వాక్యంగా ప్రారంభించారు. దీని అర్థం, ప్రజలు హృదయ పరివర్తన చెంది మీకు పరలోక రాజ్యమును ఇచ్చుటకు సాక్షాత్తు దేవుడినైన నేనే వచ్చాను అను అర్థమొచ్చు వాక్యంతో తన సువార్తను ప్రారంభించారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇలా క్రీస్తు ప్రభుని గురించి యెషయా ప్రవక్త 9వ అధ్యాయము 1-2 వచనంలో క్రీస్తు ప్రభుని యొక్క బహిరంగ జీవిత ప్రారంభాన్ని ముందుగానే ప్రవచించారు. అది ఇప్పుడు మనం చదువుకొని తెలుసుకుందాం. క్రీస్తు ప్రభు గురించి యెషయా ప్రవక్త ఇలా వచించారు. 9వ అధ్యాయము 1-2 వచనాల్లో, వేదంలో ఉన్న వారికి ఇంకెట్టి విచారము లేదు. ప్రభువు పూర్వము సెబులోను, నఫ్తాలి మండలములను అవమానమును ముంచెను, కానీ భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తి తెచ్చును. మధ్యధరా సముద్రము నుండి యోర్దానుకు ఆవలి తీరము వరకు అన్యజాతి వారు వసించు గలిలయ రాష్ట్రం వరకు గల ప్రదేశము కీర్తిని బడయును. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగు చూసిరి. గాఢాంధకారము కమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు యెషయా ప్రవక్త గారి యొక్క ప్రవచనాన్ని ఈనాడు తన యొక్క బహిరంగ జీవితం ద్వారా రుజువు చేశారు. ఈ విధంగా క్రీస్తు ప్రభుని సత్య సువార్తను అంగీకరించిన వారు ఏం చేయాలో, అంగీకరించిన వారు ఎలా జీవిస్తారో అను విషయాన్ని కూడా అపోస్తలుడైనటువంటి యోహాను గారు తన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో ఎలా అంటున్నారు, యేసుక్రీస్తు మానవ శరీరమును ధరించి వచ్చినని ఒప్పుకొను ప్రతి ఆత్మ దేవునికి సంబంధించినది అంటున్నారు. గౌరవ అన్య సహోదర సహోదరి, ఇక ఎంతో ఆప్యాయతో, తగ్గింపు తత్వంతో తన దైవత్వమును వీడి మానవ రూపము దాల్చి, అది కూడా చీకటిలో, చేదనిప్పులతో, అజ్ఞానంలో, అంటరానితనంలో, అస్పృశ్యులుగా, అధమస్థానంలో, విగ్రహారాధనలో, ఈ భూలోకంలోను పరలోకంలో గురించి అవగాహన, స్థిరత్వము లేకుండా జీవిస్తున్న నీకు క్రీస్తు దేవుని పేరిట రక్షణ పొందమని క్రీస్తు ప్రభువును సర్వమానవాళికి విరోధి అయిన సాతాను బందికాన నుండి విడిపించుకుంటకు ప్రయత్నం చేయమని అపోస్తలుడైన యోహాను గారు తెలియజేస్తున్నారు. అందుకు క్రీస్తు ప్రభువును నీ జీవితంలోనికి ఆహ్వానించుకోమని హితవు పలుకుతున్నారు. నీవు క్రీస్తు దేవుని విరోధి నుండి విముక్తి పొందాలంటే నువ్వు చేయవలసినది ఒకే ఒక్క పని. అదేమిటంటే, నీవు కేవలం ఇహలోక విషయాలపై తక్కువ మక్కువ చూపుతూ క్రీస్తు ప్రభు వైపు ఎక్కువ మక్కువ చూపమంటున్నారు. అది చాలు అంటున్నారు. అదేంటి సార్, ఇహలోక విషయాలపై కాక పరలోక విషయాలపై ఎక్కువ మక్కువ చూపితే మన మాట ఎవరంటారు అని వాపోతున్నారా? నిరుత్సాహపడకు గౌరవ సహోదర సహోదరి, నీవు చెప్పేది కరెక్టే. ఈ లోక సంబంధ విషయాలు ఈ లోక సంబంధికులు ఎక్కువగా వింటారు, కానీ అది చాలా ప్రమాదకరం. ఎందుచేతనంటే ఈ లోక సంబంధికులు చెప్పేది, వినిపించేవి అన్నీ వ్యర్థపు మాటలు.
నిన్ను అబాసుపాలు చేయు మాటలు. కానీ క్రీస్తు మాటలు నీకు గౌరవాన్ని, ఆత్మీయ స్థాయిని పెంచి ఆత్మీయ ఆనందాన్ని ఇచ్చి దైవ ప్రేరణతో నిన్ను నింపుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా క్రీస్తు ప్రభుని విరోధి నుంచి నీవు విముక్తి పొందే అవకాశం కలుగుతుంది. అంటే నీవు పాపపు జీవితం నుండి విముక్తి పొందుతావు. నీ పూర్వపు అజ్ఞాన జీవితం నుండి విడిపింపబడతావు. అప్పుడు సత్యాత్మ అసత్యాత్మల తారతమ్యం నీకు గోచరమవుతుంది. సాతాను బందికాలంలో ఉంటే జీవితం ఎంత నరకప్రాయంగా ఉంటుందో, సత్యాత్మతో ఉంటే ఎంత ఆనందకరంగా ఉంటుందో అను విషయాలు నీకు గోచరమవుతాయి, అర్థమవుతాయి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నారు. మరి నీవేమంటావు? గౌరవ సహోదర సహోదరి, హృదయ పరివర్తన చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని క్రీస్తు ప్రభు పలికిన రక్షణ వాక్యములకు సమాధానముగా హృదయ పరివర్తన చెంది నీ చేరువలో ప్రతి రోమన్ కథోలిక దేవాలయంలో దివ్య మందస్సులో నీకు రక్షణ ఇచ్చుటకు ఎదురు చూస్తున్నా క్రీస్తును చేరి రక్షణ పొందుతావా? రక్షణ పొంది యెషయా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చెప్పినట్లుగా అంధకారంలో ఉన్న నీవు క్రీస్తు అను వెలుగులోకి ప్రవేశించి నీ జీవితాన్ని వెలుగుమయం చేసుకుంటావా? నిర్ణయించుకో. గౌరవ సహోదర సహోదరి, తదాస్తు. రక్షణ పొందాలను నీ నిర్ణయం సిద్ధించునుగాక. ఇప్పుడు కొద్దిపాటి ప్రార్థనతో ఈ యొక్క సందేశాన్ని ముగించుకుందాం. రండి సహోదరి సహోదరులారా, నాతో ఈ ప్రార్థనలో ఏకీభవించి దేవుని దీవెనలు పొందవలసిందిగా మేము కోరుతున్నాను. ప్రార్థన. ప్రభువా, క్రీస్తుదేవా, ఈరోజు మీరు మీ బహిరంగ జీవితం ప్రారంభించి ప్రథమంగా రక్షణ సువార్తను అన్యుల ప్రాంతంలో నివాసం ఏర్పరచుకొని అన్యుల మధ్య ఉంటూ అన్యులకు ప్రకటించిన సత్యాన్ని మా ప్రాంతంలోనూ, మా రాష్ట్రంలోనూ, మా దేశంలోనూ ఉన్న అన్య సహోదరి సహోదరులు ఈ విషయాన్ని తెలుసుకొని ఆనందోత్సాహాలతో వారికి మీరిచ్చిన రక్షణ పిలుపును సహృదయంతో మీ పిలుపును అందుకొని రక్షణను స్వీకరించి మీరు అనుగ్రహిస్తున్న మోక్షములకు అర్హులయ్యే భాగ్యమును దయచేస్తూ మీరు మత్తయి గారి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుంచి 20వ వచనం వరకు, మార్కు గారి సువార్త 16వ అధ్యాయము 15వ వచనమును, లోకా గారి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం నుంచి 49వ వచనం వరకు, యోహాను గారి సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం వరకు, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనంలో చెప్పినట్లుగా మీ శిష్యులను ప్రపంచమంతా వెళ్ళి పిత పుత్ర పవిత్రాత్మల నామమున విశ్వసించిన వారికి బాప్తిస్మం ఇచ్చి మీ శిష్యులుగా చేయమని చెప్పిన వచనాలని అన్య సోదరులందరూ గ్రహించి రక్షణ పొంది ధన్యులయ్యి నిత్యానందం పొందు భాగ్యమును అనుగ్రహించమని మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. తండ్రి అయిన యెహోవాదేవుడు, పుత్రుడైన సర్వేశ్వరుడు, పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఈ 3P ఛానల్ను వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులందరినీ దీవించి కాచి కాపాడి ఆశీర్వదించుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.